అవును, అతను నన్ను ప్రేమించాడు అంటూ తన సీక్రెట్ లవ్ గురించి అయితే అనుష్క గారు బయట పెట్టారంట. అసలు ఎవరు అతను? అయితే అనుష్క గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే తను చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తాను ఇప్పుడు మాత్రం సినిమాలకి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక స్థానాన్ని ఎప్పటి కూడా చెరుపుకోలేదు. ముఖ్యంగా అరుంధతి లాంటి కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏర్పరచుకుంది. సో ఇప్పటికి కూడా సినిమాలు చేయకపోతే కొంతమంది ఇంకా హీరోయిన్ని మర్చిపోదామా ఈ విధంగా ఉంటారు. కానీ అనుష్క పేరు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న రోజులు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అరుంధతి సినిమా కావచ్చు, బాహుబలి సినిమా కావచ్చు. సో స్టిల్ ఇప్పటి కూడా తను చేసినటువంటి పాత్రలన్నీ కూడా మన కళ్ళకు కట్టించినట్టు కనిపిస్తూనే ఉంటాయి. అయితే రీసెంట్గా తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు తన లైఫ్లో ముఖ్యంగా తన ఫస్ట్ లవ్ గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ తను సినిమాలకి ఎందుకు కొంచెం దూరంగా ఉంటుందంటే సైజ్ 0 సినిమాలో దాదాపు 100 కేజీలకు పైగానే బరువు పెరిగింది. సో ఆ తర్వాత తగ్గడానికి చాలా కష్టంగా మారిపోయింది. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా స్లిమ్ అవ్వలేకపోతున్నారు. సో అందుకోసమని సినిమాలకు దూరంగా ఉంటూ ఇంకా ఆ మధ్య కాలంలో ప్రభాస్ అనుష్క ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నారని, ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఇంకా ముహూర్తాలు కూడా ఫిక్స్ అయిపోయి సో ఈ విధంగా ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఎప్పటికప్పుడు ఆ రూమర్స్ అన్నిటినీ కూడా వాళ్ళిద్దరూ కొట్టేస్తూ వచ్చారు. మేమిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ మాత్రమే, అంతకుమించి ఇంకేమీ కూడా లేదని చెప్పేసి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా చెప్పినప్పటికీ ప్రేక్షకులు మాత్రం లేదు, మీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, మీ ఇద్దరికే పర్ఫెక్ట్ జోడీ ఉంటుంది, ఇంకెవరైనా కూడా మీ పక్కన మేము ఊహించుకోలేమనే విధంగా కూడా ఇప్పటికీ స్టిల్ అనుకుంటూనే ఉన్నారు. ఇంకా ఆ క్రమంలోనే అటు ప్రభాస్కి కూడా ఇంకా పెళ్లి కాలేదు. సో ఆయన ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా మిగిలిపోయాడు ఏంటి అని చాలామంది ఆయన ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటే, అనుష్క ఫ్యాన్స్ కూడా ఈమె కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదేంటి, ఇద్దరు కూడా చేసుకోలేదు కాబట్టి వీరిద్దరే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని కూడా అనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే అనుష్క గారు మాత్రం తన ఫస్ట్ లవ్ గురించి ఒక విషయం చెప్పారు. అది ఇప్పుడు విషయం కాదు, తన స్కూల్లో 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి తనకి ప్రపోజ్ చేశాడంట. కానీ దానికి రిటర్న్గా తిని ఏం రిప్లై ఇచ్చింది అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. సో ఏదేమైనప్పటికీ అనుష్క గారని కాదు, ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఒక ఫస్ట్ లవ్ గురించి, ముఖ్యంగా స్కూల్ లైఫ్లో ఉన్నటువంటి లవ్ గురించి చాలామంది కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని స్వీట్ మెమరీస్ని బయటికి పెడుతూ ఉంటారు. ఇంకా ఈ విషయం చెప్పినప్పటి నుంచి అనుష్క ఫ్యాన్స్ అందరు కూడా ఎవరు అబ్బాయి అని చాలా మంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ప్రభాస్ గారు అనుష్క ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని స్టిల్ ఇప్పటికీ చాలా మంది కూడా కోరుకుంటున్నారు.